మన గుడివాడ అంటే ఏం గుర్తొస్తుంది? జనరల్ గా చాలా మందికి స్కూల్స్ గుర్తొస్తాయి. ఎందుకంటే ఇక్కడ మనకి లాట్ ఆఫ్ పెద్ద పెద్ద స్కూల్స్ ఎక్కువ ఉన్నాయి కదా, లైక్ గౌతమ్ కానీ విశ్వభారతి కానీ. ఇవన్నీ ఉన్నా కూడా జర్మనీ నుంచి ఒకసారి వచ్చి, లేదు మీ స్టూడెంట్స్కి ఇంకేదో తక్కువ ఉంది, వాళ్ళ నాలెడ్జ్ ఉంది కానీ ఇంకా వాళ్ళ రైట్ పాత్లో వెళ్ళట్లేదు అని చెప్పి స్టూడెంట్స్ కోసం జర్మనీ నుంచి వచ్చి ఇక్కడ గుడివాడలో ఉన్న పిల్లల్ని మెయిన్లీ వాళ్ళకు ఒక రైట్ పాత్ ని చూపిద్దాం అని చెప్పి సార్ అయితే వచ్చారు. సో ఆ సార్ ఎవరో చూద్దాం, ఆ ఇన్స్టిట్యూట్ ఏంటో చూద్దాం. సార్, వెల్కమ్ టు గుడివాడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు పేరెంట్స్ కి, గుడివాడ పేరెంట్స్ కి, స్టూడెంట్స్ కి నమస్కారం. సార్, మీ గురించి ఏంటి, మీరు అసలు ద్రోణ ఏంటి మాకు కొద్దిగా బ్రీఫ్ గా. నాకు 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందండి, ఆల్ ఓవర్ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ అని. మెకానికల్ PhD చేశాను, MS జర్మనీలో చేశాను, మాస్టర్స్ ఇంజనీరింగ్ ఉస్మాన్ యూనివర్సిటీలో చేశాను. నాకు ఉన్నది అకాడమిక్ ట్రాక్ అండ్ ఇండస్ట్రియల్ ట్రాక్. ఆల్మోస్ట్ 3 decades ఆఫ్ ఎక్స్పీరియన్స్. నేను టీచింగ్ లోనే ఉన్నాను. ఎందుకు అంటే చాలా మంది గుడివాడ నుంచి వెళ్ళి ఫారెన్ లో సెటిల్ అయిపోయి ఉన్నారు, బట్ మీరెందుకని మళ్ళీ జర్మనీ నుంచి రిటర్న్ రావడం? ఇక్కడ జర్మనీయే కాదండి, నేను ఈస్ట్ ఆఫ్రికాలోని వేరే చోట కూడా పనిచేశాను. ఓకే. అయితే లాస్ట్ అక్కడ వర్క్ చేసింది జర్మనీ నుంచి, అక్కడ పనిచేసి వచ్చాను. ఓకే. నేను అనుకున్నాను పొటెన్షియల్ స్టూడెంట్స్ ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కువ ఉన్నారు మనకి, గుడివాడ, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెము, హైదరాబాద్. ఓకే. ఇలాంటి చోట చాలా స్టూడెంట్స్ పొటెన్షియల్ ఉన్నారు. అండ్ దే ల్యాక్ ఆఫ్ ప్రాపర్ గైడెన్స్. వాళ్ళకి పాత తెలియదు. ఇప్పుడు బ్యాక్ లో వెళ్ళాలనుకోండి, బాబా అటామిక్ రీసెర్చ్ అంటే ఏం చదవాలి మీరు చెప్పండి, DRDOకి వెళ్ళాలి, ఏం చదవాలి మీరు చెప్పండి, IPSలు చదవాలి, ఏం చదవాలి చెప్పండి. ఇప్పటి నుంచి ఇప్పుడు మీరు చేసేది చదవాలంటే మీరు ఎప్పుడో అప్పుడు ఎగ్జామ్స్ వచ్చినప్పుడు 1 month తీసుకొని ఫాస్ట్ ట్రాక్ లో చదివేసేస్తే అయిపోదు కదండి. అదే 5th క్లాస్ నుంచి దాన్ని ట్యూనప్ చేయాలి మన పిల్లలకి. 5th క్లాస్ నుంచి ఎందుకంటే డబుల్ డిజిట్ సైకాలజీ, చిల్డ్రన్ సైకాలజికల్ వస్తుంది, ఎఫెక్ట్ వస్తుంది. అంటే మేము మాకు 10 ఏళ్ళు వచ్చినాయి, మాకు 11 ఏళ్ళు వచ్చినాయి 5th 6th లో. అప్పుడు దాకా 9 years ఉంటాయి సింగిల్ డిజిట్. 6th వెళ్ళగానే హైయర్ స్టడీస్ అని చెప్పి సంథింగ్. అవునండి, అదొక ఫస్ట్ లేయర్ అది వస్తుంది, ఫస్ట్ స్టెప్ అక్కడ ఉంటుంది. సెకండ్ స్టెప్ ఏమో 18 years తర్వాత వస్తుంది. వాళ్ళు 21 తర్వాత వాళ్ళు ఇంకా చాలా రాక్ స్టడీ అయిపోతారు. వాళ్ళు ఇంకా చాలా బట్ అప్పటికే చాలా డ్యామేజ్ అయిపోతుంది. అందుకే నేను చెప్తున్నా అందరికి, పేరెంట్స్ కూడా 11 years నుంచి 21 years అనేది చాలా స్ట్రాంగ్ ట్రాక్. మీరు అంటారు ఇక్కడ కొంతమంది పిల్లలు కొట్టకూడదు, మా పిల్లలు BMW తిరుగుతారు, మా పిల్లలు మేమే కొట్టాం. టీచర్స్ నయాన భయాన పిల్లల్ని డిసిప్లిన్ లో పెట్టాలి ఇప్పుడే, లేకపోతే వాళ్ళు టార్గెట్ ఓరియంటెడ్ గా తయారు గారు. ఏదేదో చదివేస్తారు, స్కూల్లో ఏదో చేసేస్తారు, అంతే కదా. వాళ్ళ ఫైనాన్షియల్ బిజినెస్ వాళ్ళది. వాళ్ళు ఏదో మార్కులేసి పేరెంట్స్ ని కొద్దిగా అలాగా కన్విన్స్ చేసేసి వాళ్ళు వెళ్ళిపోతుంటారు. ఆ 10th తర్వాత వాళ్ళకి తెలిసిపోతుంది వాళ్ళకి ఏం తెలుసో ఏం తెలియదు. ఎందుకంటే ఇప్పుడు మీకు 10th క్లాస్ లో ఉన్న బుక్స్ దీని వరకే ఉంటది ఎగ్జామ్. ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ లాట్లో ఒక సబ్జెక్ట్ కి మీకు లాట్ ఆఫ్ బుక్స్ ఉంటాయి, లాట్ ఆఫ్ ఆథర్స్ ఉంటాయి, 10-20 కూడా ఉంటాయి ఒక్కొక్క సబ్జెక్ట్ కి, మాడ్యూల్స్ కి. సో అట్లా ఇక్కడ మనం ద్రోణ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, ఇలాంటి స్టూడెంట్స్ ని ఐడెంటిఫై చేస్తాం మనం, వాళ్ళ IQ టెస్ట్ చేసి మనకి టెస్ట్ పెడతాం ఒకటి, దానికి సీటు రావడం అని కాదు వాళ్ళందరూ. ఓకే. ఇది అంటే నేను ఇప్పుడు దాకా ఎలా అనుకుంటున్నానంటే, జనరల్ గా మా సైడ్ ఎలా ఉంటది అంటే, స్కూల్స్ కి వెళ్తాం, స్కూల్ తర్వాత ఆఫ్టర్ 4 or 5 ట్యూషన్ కి వెళ్తాం. నేను ఆ కల్చర్ ఏమో అనుకుంటున్నా, బట్ మీరు ఇవన్నీ చెప్తుంటే ఇది బియాండ్ ఉంది. ఇది బియాండ్ ద స్కూల్ అండి, మీరు కరెక్ట్ చెప్పారు. ఎందుకంటే స్కూల్ అయిపోయిన తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత హోంవర్క్, అందుకే మనం ప్యాటర్నైజ్ చేసాం, మనం ప్రోగ్రామింగ్ పెట్టామండి కొన్ని ప్రోగ్రామ్స్. ఒకటేమో RCC ప్రోగ్రామ్, మీరు మా పాంప్లెట్ చూస్తే అర్థం అవుతుంది. అందులోనే RCCలోనంటే రెగ్యులర్ కోచింగ్ క్లాసెస్ ఉంటాయి. అంటే ఇది టోటల్ స్కూల్ కరికులం బేసిస్ ఉంటుందండి. స్కూల్ ఏం చెప్తారో స్కూల్ కరికులం బేసిస్ ఉంటుంది, హోంవర్క్ చేయించేసాడు అట్లా. ఇలాంటి పేరెంట్స్ అది లైక్ చేస్తారు. మాకు స్కూల్ ఫాలో అయితే చాలు, మాకేమి బియాండ్ ఏమి చెప్పక్కర్లేదు అనుకుంటారు కొంతమంది పేరెంట్స్. అది రెగ్యులర్ అవుతుంది. అయితే దానికి కాకుండా RCCతో కలిపి మనం IIT MET కి కోచింగ్ ఇస్తాం మనం 5th క్లాస్ నుంచి. వాళ్ళకి ఏది ఇంపార్టెంట్ అవుతుందో అది మనం ఇప్పుడు బేసిక్ లెవెల్ నుంచి కాన్సెప్చువల్ లెర్నింగ్ తీసుకొచ్చి
తర్వాత లెర్నర్ స్టూడెంట్ లెర్నర్ సెంట్రిక్ ఉంటుంది. స్టూడెంట్ Okay. అంటే కొన్ని టెక్నిక్స్ మనం అంటే ఎలాగ ఇది ఇప్పుడు స్టేట్ సిలబస్ అలా ఉంటాయి కదా స్టేట్ సిబిఎస్ఈ అన్ని ఇప్పుడు ఒకటే కదండి. ఎన్సీఆర్టీ సిఆర్టీ ఒకటే అయిపోయింది, అన్ని ఒకటే ఉన్నాయి. ఓకే ఓకే. వాటి గురించి ఏం మనకి ప్రాబ్లం లేదు. మనకి కాన్సెప్ట్ సబ్జెక్ట్ వైజ్ గా అంటే ఇప్పుడు స్కూల్స్ లో కూడా ఉంటాయి కదా సార్ ఐఐటి అని, ఇప్పుడు దాన్ని బియాండ్ ఉంటుందా లేకపోతే ఎలా? అంటే మనది ఇప్పుడు జర్మనీలో చదువుకున్నాం మనం, వేరే దేశాలు పనిచేసి వచ్చాం. అప్పుడు వాళ్ళు ఎలాగా మన ఎడ్యుకేషన్ వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ కి ఏంటి డిఫరెన్స్ ఉందో మనం ఇక్కడ చూపిస్తాం. ఓకే. వీళ్ళు చెప్పే మన స్కూల్ చెప్పేదానికి మనకి ఏంటి డిఫరెన్స్ అనేది వాళ్ళకి తెలిసిపోతుంది. వాళ్ళు 3 months లో వాళ్ళకి తెలిసిపోతుంది. Okay. ఇక్కడ మనం చెప్పే విధానం యాక్టివిటీ బేస్డ్ ఉంటది, కాన్సెప్చువల్ ఉంటది. అసలు బేసిక్స్ చెప్పి ఎక్కడి నుంచి అది మీరు అప్లికేషన్ బేస్డ్ గా ఉంటది. అందుకే మనం స్టెమ్ అని పెట్టాం. స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ అంటే ప్రతి దాన్ని ఆ డైరెక్షన్ లోనే మనం చెప్తాం. వాళ్ళు ఫ్యూచర్ లో ఎందుకు చదువుతున్నారు, దీనివల్ల ఫ్యూచర్ లో ఉపయోగం ఏంటి అని ఓకే అట్లా చెప్తాం. వాళ్ళకి తెలిసిపోద్ది. పేరెంట్స్ కి 3 months లో వాళ్ళ బిహేవియర్, స్టూడెంట్ డిసిప్లిన్ లో వాళ్ళ బిహేవియర్ లో మొత్తం సరిపోద్ది. మంది చూసారుగా సర్వేలెన్స్ ఎట్లా ఉందో మనకి మొత్తం సీసీ కెమెరా ప్రొటెక్షన్ ఉంది, ఉంటాయి. వాష్రూమ్స్ సెపరేట్ ఉంటాయి. అనుకున్నానంటే ఇది ఏంటి కొద్దిగా దూరంగా ఉన్నట్టు ఉంది అనుకున్నా కానీ, బట్ దూరం ఏం లేదండి. ఇక్కడ స్కూల్ ఉంది, పెద్ద స్కూల్. అక్కడ విశ్వభారతి ఇవన్నీ ఉన్నాయి. మా పేరెంట్స్ కి అంటే ఇక్కడ అంతా అసలు మొత్తం డిపార్ట్మెంట్ అండి ఇదంతా. బట్ వన్ థింగ్ వచ్చిన కానీ ఏం అబ్జర్వ్ చేశానంటే చాలా పీస్ఫుల్ గా ఉండాలి. అది అందుకే చదువుకున్న వాడికి కావాలి. అందుకే ఇక్కడ తీసుకున్నాం. ఫస్ట్ మనకి పీస్ఫుల్ గా ఉండాలి. రగ్గుడ్ గా రోడ్డు ట్రాఫిక్ సౌండ్ సిస్టమ్ అలా ఉండకూడదు కదా. మనం కూల్ గా ఉండాలి చదివేటప్పుడు. అండ్ ఇక్కడ మనకి April 25th to June 10th అని ఉంది, ఫాస్ట్ ట్రాక్ అని ఉంది. ఇది 10th class ఫాస్ట్ ట్రాక్ అండి. మనం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వాళ్ళకి చెప్పేస్తాం. ఫుల్ కోర్స్ చెప్పేస్తాం వాళ్ళకి, షెడ్యూలింగ్ చేసి రోజు 4 hours లో వాళ్ళు మొత్తం చదివేది మొత్తం అయిపోతుంది. 3 subjects మనం ఫినిష్ చేస్తాం. ఈ హాలిడేస్ లో ఫినిష్ చేయాలి. అది సిబిఎస్ఈ స్టేట్ లెవెల్ ఫైనల్ ఎగ్జామ్ లెవెల్ లో ప్రిపేర్ చేసేస్తాం. దెన్ ఆఫ్టర్ వాళ్ళు ఇంకా అది రివిజన్ చేసుకోవడం ఇంక ఇయర్ అంతా. వాళ్ళకి టైం సేవ్ అవుతుంది. వాళ్ళు బయాలజీలోనే, తర్వాత ఇంగ్లీషు, ఇంకా సోషల్, అదర్ సబ్జెక్ట్స్ కొంతమంది లైక్ చేస్తే కొంతమంది లైక్ చేస్తారు కదా. మన వే ఆఫ్ టీచింగ్, మన ఇక్కడ అంబియన్స్ అంతా, మన టీచర్స్, మా స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ వాళ్ళకి నచ్చితే కొంతమంది పేరెంట్స్ ఇక్కడ లాంగ్ టర్మ్ కూడా చెప్పేస్తాం. వాళ్ళకి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా లాంగ్ టర్మ్ కోచింగ్ ఇస్తాం. ఇప్పుడు మీరు ఫ్రెష్ గా 10th అయిపోయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అవుతారు చూడండి. వాళ్ళకి ఎవ్రీడే మార్నింగ్ 6 to 8 మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటది వాళ్ళకి. ఓకే. ఇంజనీరింగ్ సాటర్డే మాక్ టెస్ట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ వాళ్ళు ఆఫ్టర్ ఇంటర్ ఒక 2 months ఎంసెట్ ఎలా అలాగే 2 months పీరియడ్ అది అసలు అవ్వదండి. అది అసలు అవ్వదు. అదంతా బట్టి అది అసలు అవ్వదు. అలాగా అది వర్కౌట్ అవ్వదు. అది ఊరికే రాసామంటే వాళ్ళు రాస్తారు అంతే, అపీర్ అవుతారు అంతే. వాళ్ళకి ర్యాంక్ ఏం రాదు, ఎక్కడో కాలేజీలో జాయిన్ అవుతారు. మంచి కాలేజీలో జాయిన్ అవ్వకపోతే అదే మీ సర్టిఫికేట్ వాల్యూ. అందుకని వాళ్ళకి 6 to 8 లాంగ్ టర్మ్. వాళ్ళు కాలేజీకి ఎప్పుడు వెళ్ళారో దాన్ని బట్టి మనం షెడ్యూల్ చేస్తాం. దాదాపు కాలేజ్ 9 to 10 ఉంటుంది కదా. దానికి ముందు 2 hours ముందు మనం వాళ్ళకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎట్లా వస్తుంది, ఎంసెట్ ఈఏపీ సెట్ అంటున్నారు ఇప్పుడు. ఐపీఏపీలో ఎంసెట్ లెవెల్లో ఎలా వస్తుందో మనం దాన్ని ఫోకస్ చేస్తాం. ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. అండ్ మీకు నేను చెప్పక్కర్లా, గూగులే చెప్తుంది. నేను అది చూసి షాక్ అయ్యా. ఓ అసలు ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇంత సింప్లిసిటీని మెయింటైన్ చేసుకుంటూ. అదేం ఉండదు కానీ మనం కూడా లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళమే. ఇక్కడ ఎడ్యుకేషన్ లోనే మనం హైలీ ఫైనాన్షియల్ గా అంతా సెటిల్ అయిన వాళ్ళమే. ఎడ్యుకేషన్ నమ్ముకున్న సరస్వతి దేవి ఆశీస్సుల వల్లే మనం ఇట్లా ఉన్నాం. ఓకే అది ఓకే సార్. మా గుడివాడ నుంచి చాలా మంది పిల్లల్ని మీరు మౌల్డ్ చేసి మీకులాగా చాలా ఒక రెస్పెక్టెడ్ పొజిషన్ లో వాళ్ళని చూడాలని చెప్పి వీఆర్ రెడీ ఫర్ దట్ అండి. వెదర్ దే యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ ఆర్ నాట్, అది రెస్ట్. ఖచ్చితంగా సార్. మా గుడివాడ పేరెంట్స్ మామూలు కాదు. ఎక్కడ విద్య కనబడి అది ఉందండి. అది మనకి గుడివాడ, విజయవాడ, మన ఆంధ్రప్రదేశ్ లోని ఎడ్యుకేషన్ కి చాలా వాళ్ళు ఎంత కష్టపడన్నా పేరెంట్స్ ఎడ్యుకేషన్ డబ్బులు వాళ్ళు ఏ పనైనా చేయని అలాగా డబ్బులు తీసేసుకొని మనం ఏమి వాళ్ళకి చీట్ చేయకుండా మనం వాళ్ళని పిల్లలకి ఏ రోజుకి ఆ రోజు అసలు చాలా ఉన్నది. ఇంకా మనకి ఇంటర్వ్యూ సరిపోదు. ఇది అసలు దీని గురించి చెప్పాలండి. వాళ్ళ మార్కులు వాళ్ళకి చెప్పం. అసలు పిల్లల మార్కులు పిల్లలకి చెప్పం. పిల్లల మార్కులు పిల్లలకి ఇచ్చి ఫస్ట్ ర్యాంక్ వీళ్ళు వచ్చారు, సెకండ్ ర్యాంక్ వీళ్ళు, అలా చేయకూడదండి. సైకాలజికల్ గా వాళ్ళు నేనేమి సాధించలేనా అని అనుకుంటారు. మీరే స్టూడెంట్స్ అనుకోండి, హేమంత్ గారు నా స్టూడెంట్ అనుకోండి, మీకు ఇంగ్లీష్ రాదు, నేను ఐడెంటిఫై చేశా. ఓకే, హేమంత్ గారికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు బాగా మాట్లాడతారు ఇంగ్లీష్. ఇప్పుడు ఎగ్జామ్ మీకు ఇంగ్లీష్ రాదు,
ఈయన బాగా చదువుతున్నాడు కానీ మ్యాథ్స్ బాగా చేస్తున్నాడు కానీ ఫిజిక్స్ కానీ రైటింగ్ స్కిల్స్ లేవు ఈయనకి అని చెప్పేసి మీకు చెప్పకుండా మీకు ఇంగ్లీష్ టీచర్ తోటి మీకు స్పెషల్ గా ఎలా రాయాలి, ఒక పోయం పోయిటరీ ఎలా రాయాలి, పోయం ఎలా రాయాలి అట్లా వాళ్ళు ఇస్తారు హోంవర్క్. మన వాళ్ళు చెప్పకుండానే వాళ్ళ లోపాలు మనం ఐడెంటిఫై చేస్తాం. మార్క్స్ కూడా వాళ్ళకి ఇవ్వం, పేరెంట్స్ కి ఇస్తాం. మీ అబ్బాయికి ఇక్కడ టెస్ట్ పెట్టాం, ఇన్ని మార్క్స్ వచ్చినాయి, వాళ్ళే గైడ్ చేస్తారు పిల్లల్ని. ఎందుకంటే మనం టెస్ట్ పెట్టేసి వీళ్ళు ఫస్ట్ ర్యాంక్, వీళ్ళు సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, నువ్వు లాస్ట్ వేస్ట్ గాడురా బాబు, నువ్వు ఎందుకు పనికిరావు అన్నట్లు చెప్పకూడదు పిల్లలకి. ఎవ్వరు అసలు అలా ఉండరండి ప్రపంచంలో. ఎవ్వడు ఒక్క వ్యక్తి కూడా, ఒక్క ఏగా దోమ చీమ కూడా వేస్ట్ పనికిరాంది లేదు. దేని యొక్క యాక్టివిటీస్, దేని యొక్క ఫంక్షన్ దాన్ని అది చేసుకుంటూ పోతూ ఉంటది. ద్రోణ ప్రత్యేకత అదే, ఎవరిలో ఏముంది ఏముందో ఐడెంటిఫై చేస్తా. అది మాత్రం అదే ద్రోణ యొక్క ఇది. ఇప్పుడు అర్జున, ఇప్పుడు ఒక మాట చెప్తాను, ఈ లెంగ్త్ అవుతుందేమో ఇంటర్వ్యూ నాకు తెలియదు. ఇప్పుడు ద్రోణుడు అర్జునుడికి విలువిద్యలు ఎందుకు నేర్పించాడు, బాణాలు వేయడం ఎందుకు నేర్పించాడు, ఆయన గదా యుద్ధం ఎందుకు నేర్పించాడు, భీముడికి ఎందుకు నేర్పించాడు అంటే దే ఆర్ మెంట్ ఫర్ దట్. ఎవరి క్వాలిటీ, ఎవరి కాంపిటెన్సీ వాళ్ళని రికగ్నైజ్ చేసి వాళ్ళకి ఇచ్చాడు, ఆ యుద్ధ విద్యలు నేర్పించాడు ఆయన. దాంట్లో వాళ్ళని స్పెషలైజ్ అట్లా. సో చూస్తున్నారు కదా, ఎవరైనా సరే పేరెంట్స్ చూస్తున్నట్లయితే వెంటనే మీరు ద్రోణాన్ని కాంటాక్ట్ అవ్వండి, మీ పిల్లల్ని అర్జునులా క్రియేట్ చేయండి. మీరు చేయక్కరు, సార్ చేస్తారు అంతే. వాళ్ళు మాకు అప్పచెప్పండి, మేము చూసుకుంటాం. ఓకే.